నిఖిల్‌ని చాలామంది నిన్న వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ కానీ, హౌస్‌లో యష్మి కానీ కొంతమంది చాలా దారుణంగా నెగెటివ్ చేసేలా అనిపించారు. ఎందుకంటే నువ్వు ముందే చెప్పాలి అని చెప్పి యష్మి అన్నది. బట్ నిఖిల్ ముందు నుంచి చాలా క్లారిటీగా ఉన్నాడు. నాకు బయట ఎవరున్నారు చాలా విషయాల్లో, యష్మి విషయాల్లో చాలా సార్లు చెప్పాడు. సో యష్మి కూడా చాలాసార్లు ట్రై చేసింది. అంటే ఒక సాంగ్ ప్రాక్టీస్ విష్ణుప్రియ, పృథ్వీ, ఐష్యూలు అప్పుడు కూడా ఏడ్చింది. చాలా విషయాల్లో మనకు అనిపించింది. అంటే మనం లైవ్ ఎన్ని చూస్తామో నాకైతే చాలాసార్లు అనిపించింది. యష్మి అయితే నిఖిల్కి ట్రై చేస్తుంది. బట్ నిఖిల్ ఫుల్ క్లారిటీతో ఉన్నాడు. నాకు బయట ఒకరు ఉన్నారు. సో నాకు ఇది గేమ్ అన్నట్టు అన్నారు. బట్ ఎప్పుడైతే వీళ్ళు గ్రూప్గా ఫామ్ అయిపోయారో, ఒక 4 to 5 వీక్స్ నుంచి కలిపి ఆడుతున్నారు. కాబట్టి ఈ 5 వీక్స్ నుంచి కూడా మనకి గ్రూప్ గేమ్ ఉండడం వల్ల అంటే మోర్ దెన్ ఫ్రెండ్స్ ఉన్నట్టు బయట ఎలా ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ కావ్య ఇన్స్టాగ్రామ్లో పెట్టిన స్టోరీస్ కానీ ప్రతిదీ అంటే నిఖిల్ని బ్యాట్ చేస్తున్నట్టు, బ్యాడ్గా ప్రొట్రే అవుతున్నట్టు అయితే అనిపిస్తుంది. అండ్ నిఖిల్కి ఒక క్లారిటీ వచ్చింది బయట ఎలా నెగిటివ్గా వెళ్ళి ఉంటుందని. బట్ ఓటింగ్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి నిఖిల్కి. ఇదైతే పక్కా ఎంతమంది ఏం చేసినా నిఖిల్ అయితే పక్కగా ఉంటాడు.